నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 కంటిన్యూ చేస్తా అన్నా కదా. వెల్కమ్ టు పార్ట్ 2 వీడియో. ఇవన్నీ వేసేసింది చూపెట్టా కదా, ఇప్పుడు స్పూన్ ఏంది మీ అంతుంది అనుకోకండి, మా స్పూన్ అంతే అంట. అట్లా ఇవన్నీ కలిపితే ఒక డిఫరెంట్ కలర్, వైట్, ఎల్లో అండ్ పసుపు కలర్ అండ్ అన్నీ ఉంటాయి. మరి ఉప్తాన్ ఏం చేస్తుంది అంటున్నారా? అదైతే గ్లో ఇస్తుంది, మంచి వైట్ అవుతామన్నట్టు. సో ఇవన్నిటిని మంచిగా కలిపేసుకోవాలి. ఇవన్నిటిని మంచిగా వీడియో ఆపేసిన కొంచెం బడ్డ పట్టుకున్నా కాబట్టి నయమైంది కదా. క్లీన్ పర్పస్ క్లాత్ కొన్ని వాటర్ పోసిన, వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను. మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీ పల్చగా. నేనైతే అన్నీ చాలా తీసుకున్నాను కాబట్టి నాకు గట్టిగా కావాలి కాబట్టి గట్టిగా. ఇప్పుడు ప్రిపేర్ చేస్తుంది నాకు ఒక్కదాని కోసం, కానీ అంతగానం తీసుకున్నట్టు నేను గట్టిగా పెట్టుకుంటాను. నాకు పల్చగా పెట్టుకోవడం ఇష్టం లేదు. సో ఫస్ట్ పిండి ముద్దలాగా ముద్ద చేసుకోండి. అంటే నేను కొంచెం ఆడతా, పెద్దవాళ్ళైతే ఆడరు, కానీ నేను చిన్నపిల్లలు కాబట్టి ఆడుతుంది. అయినా అని ట్రై చేస్తే కూడా నావి అన్ని పెద్దలు ట్రై చేయకండి. చిన్నపిల్లలు కాబట్టి చిన్నపిల్ల అంటే పెద్దవాళ్ళు చేస్తే చేయండి, లేకపోతే ఆయన ఒక చేతి పెడుతున్నా. నేను ఇక్కడ చేతి పెట్టి కలుపుకుంటున్నా. అన్ని రకాల స్మెల్స్ అమ్మ గుడ్. ఎక్కంటే సున్నిపిండి వస్తుంది, ఎందుకంటే స్మెల్ చాలా బాగుంటుంది. ఇలా ముద్ద కట్టుకుంటున్నా చూడండి, ముద్ద అవుతుంది. తర్వాత ఇలా అంటే అనిగిపోతుంది. అండ్ ఇప్పుడు దీన్ని ముద్ద కడుతున్నా. మళ్ళీ పార్ట్ 3 ఉంటుందో ఈ వీడియో ఏంటో తెలియదు. చేతితో ఒక ముద్ద కట్టుకొని తర్వాత దాంట్లో కొన్ని వాటర్ వేసేసుకొని స్పూన్తో కానీ దేనితోనైనా కానీ. పార్ట్ 3 కూడా ఉంటుంది దీనిది. ఇది కలుపుకున్నాక చూపెడతా, 1 minute చూపెడతా. కలుపుకుంటున్నా. ఇదంతా ఇలా పిచ్చిగా అయిపోయింది. అండ్ పార్ట్ 3 కోసం వెయిట్ చేయండి. అండ్ కొన్ని వాటర్ పోసి ఇలా వేసిన కదా, ఇది ఎట్లా అయిందంటే ఇలా థిక్ పేస్ట్ అయింది. ఇట్లా పెట్టుకుంటే కూడా గలీజ్ ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.